వల్ల భక్తులు ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ దేవుణ్ణి నేను యేసుక్రీస్తును కోరుకుంటూ, అలాగే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా బట్టల పంపిణీ కానీ ఎవరి పండుగ ఉన్నప్పుడు వాళ్ళకి జరుగుతుండే. కానీ ఈ రోజు మీరు పరిస్థితి చూస్తా ఉన్నారు. వారు చెప్పుడేమో మాటలేమో కోటలు దాటుతున్నాయి, కాళ్ళేమో బయటకు వెళ్తలేవు. వాళ్ళ జేబులు నింపుకోవడం తప్ప ఏ కులాన్ని ఏ మతాన్ని ఏ ప్రజలను కూడా పట్టించుకున్న పాపాన పోతలేదు. ఆ పరిస్థితి ఉండే. గతంలో ఇదే ప్రతాపన్న ఈ దుర్గన్న ఇప్పుడు వీళ్ళందరూ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ఇలాంటి చర్చలు మధ్యలో పని ఆగిపోయినా ఏదైనా కుల సంఘాలకు సంబంధించినటువంటి సంఘాలకు ఏదైనా ఉన్నా ఒక్క మాట చెప్తే వెంబడే గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి దృష్టికో కేసీఆర్ గారి దృష్టికో తీసుకుపోయి మనది అనే విధంగా మనం చేసుకోగలిగినాం. కానీ నేడు మాటలు తప్ప పట్టించుకునే నాదులు లేడు. కావున మీరు కూడా రెగ్యులర్ గా ప్రార్థన చేస్తా ఉంటారు కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించేటువంటి కేసీఆర్ గారికి ఆ భగవంతుని యేసుక్రీస్తు దీవెనలు మీ ప్రార్థనలు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సభకు నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.